టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జనవరి 22వ తారీఖు బుధవారం. ఈరోజు అష్టమి తిథి మధ్యాహ్నం 3:19 వరకు ఉంటుంది. తదనంతరం నవమి ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి స్వాతి నక్షత్రం అర్ధరాత్రి 2:34 వరకు, అంటే తెల్లవారితే 23వ తారీఖు వరకు ఉంటుంది. తదనంతరం విశాఖ నక్షత్రం ఉంటాయి. ఇక ఈరోజు మరి స్వాతి నక్షత్రంతో కూడిన బుధవారం కనుక సర్పగ్రహ శాంతికి కానీ రాహుగ్రహ శాంతికి కానీ అనుకూలం కనుక ఏదైనా సరే ఎక్కడైనా సరే మరి నాగేంద్రుడికి చిమ్మిలి సమర్పించినచో ఎంతో కొంత లాభం ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. కొత్తగా వివాహం కావాలి అని కోరుకుంటున్న వారికి విజయ అవకాశాలు మెరుగుపడతాయి. అశ్విని నక్షత్రం వారికి అనుకోకుండా ఏదైనా సరే మేలు జరిగే పరిస్థితి, అలాగే కృత్తిక నక్షత్రం వారికి కూడా ఎక్కువ మేలు జరిగే పరిస్థితి ఉంటుంది. కానీ భరణి నక్షత్రం వారికి మాత్రం ఏవైనా సరే చిన్న చిన్న అవమానాలు, ఎంత శ్రమ పడినా కానీ అక్కడ మనని కొంతగా తగ్గించే మనుషులు తారసించబడే పరిస్థితులు ఎక్కువ నెలకొనవచ్చు. ఇక కొత్తగా ఎవరైనా సరే ఇల్లులు కానీ భూములు కానీ కొనాలి అనుకుంటే ఈరోజు వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేయకుండా ఉండటం అనేది మంచిది. ఎందుకంటే ఈరోజు మనం తీసుకునే ఏ వస్తువైనా సరే ఎంతో కొంత అందులో మోసపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక తప్పనిసరి వాటి మీద తప్ప ఈరోజు దేని మీద కూడా మీరు పెట్టుబడులు పెట్టకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు ప్రయోజనాన్ని ఇస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏదైనా సరే అనుకోని శుభవార్తలు వినడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీరు ఆశించినంత వేగంగా మాత్రం ఆ రకమైన వార్తలు పొందలేక కొంత సంశయాత్మక ధోరణిలో ఊగిసలాడే పరిస్థితి అయితే ఉండొచ్చు. విదేశీ ప్రయత్నాలు, విదేశాలకి వెళ్ళాలి అనే కోరికలు ఏమైనా ఉంటే కనుక వారికి సంబంధించినవి ఏవైనా సరే ఈరోజు శ్రీకారం చుట్టించు విజయం పొందటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాలి కోరుకున్న పరిస్థితులు ఏవైనా ఉంటే కనుక అది మొగసిర కృత్తిక నక్షత్రం వారికి ప్రయోజనం ఎక్కువగా ఉండటం అనేది కూడా ఉంటుంది. ఇక ఈరోజు నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. నాన్న వైపు బంధువులతో గొడవలు రాకుండా కూడా చూసుకోవాలి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారైతే కనుక ఈరోజు నిర్ణయాలు తీసుకోవడంలో కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం ఎక్కువగానే కనిపిస్తుంది. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటివి ఈరోజు యోగించవు. కవులు కళాకారులకు కూడా అవకాశాలు దగ్గరదాకా వచ్చి పొందలేని వైచిత్రం అయితే కనిపిస్తుంది. ఇక కేవలం నటనా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎంతో కొంత ఈరోజు మేలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఇక వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు ఎక్కువ శాతం అనుకూలత ఉంటుంది. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆస్తిపాస్తుల విషయంలో ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ గృహాల కొనుగోలు విషయంలో కూడా ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మొదటే చెప్పుకున్నట్టు ఏమైనా సరే వారసత్వంగా సంక్రమించవలసే విషయాలు ఏవైతే ఉంటాయో అవి భర్తవైతే భార్యకైనా, భార్యవైతే భర్తకైనా ఏమైనా సరే వాటి పరంగా ఇంట్లో ఏవో రకమైన తర్జన భర్జనలు పడుతూ ఉండటం అనేది కొంత మానసిక చికాకులు కలగటానికి ఆస్కారం అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపారాల్లో చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా మరీ చెప్పుకోదగిన వ్యతిరేక పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి.
బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం అనేది, ఎవరైనా సరే ఒక మహిళ లేదా ఆ కోవకు చెందిన వాళ్ళు ఎవరైనా సరే మీకు కొంత అటు బంధువులైనా స్నేహితులైనా సరే వారు మీకు కొంత రక్షణాత్మకంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనే దాని మీద కొంత ఒక స్పష్టమైన అవగాహనకి ఈరోజైతే రాగలుగుతారు. కొత్తగా పెళ్ళి కావాల్సిన వారికి మాత్రం ఆ సంబంధాలు దగ్గర వచ్చి పొందలేని పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా కాస్త కూస్త ప్రయోజనం ఉంటే అది మఖా నక్షత్రానికి ఉంటుంది. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారైతే కనుక ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో కొంత అచితుచి అడుగు వేయాల్సిన పరిస్థితి అధికంగానే కనిపిస్తుంది. ఇతరులతో మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అధికంగానే ఉంది. ముఖ్యంగా ఈ కన్యా రాశిలో జన్మించిన ఆడపిల్లలు మరి మహిళలు ఎవరైనప్పటికీ కూడా వారు ముఖ్యంగా ఇతరులతో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది, తర్వాత ఇతరుల ద్వారా మోసగించబడే పరిస్థితులు కూడా ఎక్కువగానే ఉంటాయి కనుక మరి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కానీ ఉంటాయి కనుక ఈరోజు మరి వాటి విషయాల మీద దృష్టి సారించడం, అలాగే ఇక అన్ని వయసుల వారు తర్వాత లింగ భేదం లేకుండా ఈరోజు మరి ఈ సైబర్ నేరాల్లో కొంతవరకు వీళ్ళు మోసగించబడడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక ఆర్థిక లావాదేవీలు నిర్వహించేప్పుడు కొంతవరకు జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మీరు ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఏదైనా సరే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం ఈరోజు కొత్త ప్రయోగాలకి కొంతవరకు దూరంగా ఉండటం, అంతకుముందు ఏ రోజు అయితే ఎలాగైతే గత 2-3 రోజులుగా కొనసాగిస్తున్నారో అదే పద్ధతిలో కొనసాగించడం అనేది చెప్పదగిన సూచన. ఇక అమ్మగారు ఉండే బంధువుల పరంగా ఏవైనా సరే ఈరోజు చిన్న చిన్న వ్యతిరేక వార్తలు వినొచ్చు. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అధికంగా ధన వ్యయం అనేది ఉంటుంది. వేరు ప్రాంతాలకి అంటే దూర ప్రాంతాలకి వేరే ప్రాంతాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు చాలా చక్కటి సుదినంగా చెప్పవలసిన పరిస్థితి ఉంటుంది. షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ ఈరోజు అయితే కనుక అనుకూలకంగా ఉండవు. విశాఖ నక్షత్రం అనురాధ నక్షత్రాల వారికి ఈరోజు గ్రహస్థితి ఎక్కువగా బాగుంటుంది. వారి యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటిని గట్టిగా కొనసాగించడం అనేది ఈరోజు చెప్పదగిన సూచన. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ముఖ్యంగా బయట ప్రాంతాల్లో ఇప్పటికే నివసితులై ఉన్న వారికైతే కనుక చాలా చక్కటి అనుకోని మంచి మార్పులు కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నటనా రంగంలో ఉన్న వాళ్ళకి, వైద్య వృత్తిలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా చక్కటి అవకాశాలు లభించడం, కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అత్యధికమైన మంచి ఫలితాలు లభించడం అనేది అయితే ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే వీటికి సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాల్లో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్ స్పేర్ పార్ట్ ఇలాంటి అమ్మకాల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు చాలా మంచి ఫలితాలు చోటు చేసుకుంటాయంటల్లో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇక ఇతరత్ర ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈరోజు ఏదైనా సరే కొంతవరకు ఒత్తిడి ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఉన్నంతలో ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, మూలా నక్షత్రం వారికి మరిన్ని మంచి ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు ఏదైనా సరే తలంపుగా ఏదైనా మనం ప్రయాణాలు చేయవలసిన ఆకస్మిక ప్రయాణాలకి సాధ్యమయ్యే పరిస్థితులు ఉండొచ్చు. ఇక తలంపుగా ఎవరైనా సరే ముఖ్యంగా నాన్న వైపు ఉండే బంధువుల పరంగా ఏమైనా మనకి వ్యతిరేక పరిస్థితులు, సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఇక వేరే ఇప్పటికే నివసితులైన వేరు ప్రదేశాలు అంటే పుట్టింది ఏదైనప్పటికీ కూడా వారి జన్మస్థలంలో ఏదైనా వారికి దూరంగా ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువ ఈరోజు మెరుగైన అనుకూలమైన పరిస్థితులు లభిస్తాయి.
కొత్తగా ఉద్యోగాలు రావాలి అనుకుని ముమ్మరంగా ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఆ రకమైన అవకాశాలు దగ్గరదాకా వచ్చి ఏదో రకంగా వెళ్ళిపోవచ్చు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికైతే గనక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అది కొంత పడుతూ లేస్తూ ఏదో రకంగా మాత్రం అయితే ముందుకెళ్ళి అమ్మయ్య ఈ మాత్రం ఊరట ఇచ్చిందిలే అనే ఒక రకమైన సంతృప్తి లభించడం అనేదైతే కనిపిస్తుంది. కొత్తగా భూములు, ఇల్లులు కొనే అందుకు మాత్రం ఈరోజు మీరు ప్రయత్నాలు కొనసాగించకుండా ఉండటం అనేది అవసరం. పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వారు ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వారు, తర్వాత మరి విశాఖ నక్షత్రం వాళ్ళు కొంత గట్టిగా కృషి చేసినట్టయితే లేదా కొత్తగా మనం ఏదైనా ఈ మ్యాట్రిమోనీ ఇలాంటి వాటిని నమోదు చేయాలి అనుకుంటే గనక అవకాశం మెరుగుపడుతుంది. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే గనక ఈరోజు మీరు చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా అది తటస్థంగా ఉండిపోవటం, అది అటవుతుందా ఇటవుతుందో తెలియక ఒక గోడ మీద పిల్లిలాగా మనని కొంత ఇబ్బంది పాలు చేయటం అనేదైతే కనిపిస్తుంది. కొత్త వాటికి ఈరోజు సాధ్యమైనంత వరకు శ్రీకారం చుట్టకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఏవైనా సరే కొంత ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటితో సతమతం అవటం, లేదా శ్వాస తీసుకోవటం, లేదా ఎలర్జీకి సంబంధించిన ఏమైనా సరే ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా ఈరోజు ఎక్కువగా ఉంటుంది. ఇక దైనందికంగా ఏవైతే మన బాధ్యతలు ఉంటాయో వాటిని యథాప్రకారంగా ఏదో అయింది అన్నట్టు అయిపోయింది తప్ప కొత్త వాటికి పూనుకోవటం, కొత్త వాటి కోసం ప్రయత్నించి భంగపడటం ఈరోజు అంత క్షేమం కాదు కనుక వదిలేయటం సుకృతం మంచిది. ఇక ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి.